వి కుడ్ నాట్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వగానే మనకి చూపిస్తుంది. కింద మనము ట్రై అగైన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ గా మళ్ళీ అప్లోడ్ యువర్ ఐడి అని చూపిస్తుంది. మనం అప్లోడ్ అయ్యే ఫోటో అని క్లిక్ చేసి మన ఆధార్ లేదంటే ఓటర్ ఐడిని క్లారిటీగా ఉంచుకుని దాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి మళ్ళీ ఏం చూపిస్తుంది అంటే ఎర్రర్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని మనకి చూపిస్తుంది. చాలా మందికి కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ అప్లోడ్ యువర్ ఐడి ఎర్రర్ ప్రాబ్లమే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనం చేసే ఈ ప్రాసెస్ తోని అకౌంట్స్ రికవరీ అవుతున్నాయా లేవా అనేది లైవ్ ప్రూఫ్ లోనే మీకు నేను అకౌంట్ రికవరీ చేసి చూపిస్తాను. సో ఎవరైనా సరే ఇదే ప్రాబ్లమ్ తోని మీరు సఫర్ అవుతున్నారు అంటే ఇప్పుడు నేను వీడియోలో చెప్పే ట్రిక్ అనేది ట్రై చేయండి. డెఫినెట్ గా మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎన్ని డేస్ కి ఓపెన్ అవుతుంది అని కూడా మీకు నేను క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ చూసి మీరు ట్రై చేశారు అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మనం సో మెనీ టైప్స్ లో చెప్పాం కదా. సో ఇక్కడనైతే నేను అకౌంట్ ఇన్స్టాగ్రామ్ యాప్ లో అయితే లాగిన్ అవ్వలేదు. ఎందుకంటే మనం రికవరీ ప్రాసెస్ చేయాలి అనుకుంటే మాత్రం గూగుల్ క్రోమ్ లో instagram.com అనగానే లాగిన్ పేజ్ వస్తుంది. అక్కడ లాగిన్ మీరు ఐడి సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో మనకి ఆల్మోస్ట్ మళ్ళీ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే మన మేజర్ ప్రాబ్లం అదే కాబట్టి. సో మీరు ఎర్రర్ అనే ప్రాబ్లమ్ ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ అకౌంట్ కి లింక్ అయిన జీమెయిల్ ని మీరు ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత డెఫినెట్ గా మీ అకౌంట్ కి లింక్ అయిన జీమెయిలే ఉండాలి. నార్మల్ గా వర్కింగ్ ఈమెయిల్ అని లేదంటే ఏదో ఒక ఈమెయిల్ అనేది మాత్రం ఉండకూడదు. ఇక్కడ 2 అనే దగ్గర నేను ఇస్తున్న మెయిల్ అయితే మాత్రం మీరు కరెక్ట్ గా కాపీ చేసుకోండి. దాని తర్వాత మీరు సబ్జెక్ట్ కంపోజ్ ఈమెయిల్ అని ఉంటది, అంటే మన ప్రాబ్లమ్ ని మెన్షన్ చేసేది ఉంటది. సో ఇక్కడ కంపోజ్ ఈమెయిల్ లో మీకు ఏం రాయాలో తెలియకపోతే మెంబర్షిప్ ఓన్లీ షార్ట్స్ వీడియోస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. జాయిన్ అయ్యి ఈ మ్యాటర్ ఎలా రాయాలి అనేది అయితే తెలుసుకోండి. దాని తర్వాత ఇక్కడ లింక్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇందాక మనకి ఎర్రర్ అనే ప్రాబ్లమ్ ని ఫోటో చూపించింది కదండి, ఆ ఫోటోని కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్ గా యాడ్ చేయాలి. అండ్ కంపోజ్ ఈమెయిల్ లో కూడా మీరు కరెక్ట్ గా మీ ప్రాబ్లమ్ ని కూడా మీరు కరెక్ట్ గా మెన్షన్ చేసి లాస్ట్ కి మీ యూజర్ ఐడి ఉన్న మీ ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు మెన్షన్ చేసి ఫోటోని అటాచ్ చేసి మెయిల్ అనేది సెండ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మీరు మళ్ళీ కరెక్ట్ గా చూసుకోలేదంటే మళ్ళీ ఒకసారి మీరు బ్యాక్ సైడ్ కనుక వెళ్ళారు అని అంటే మాత్రం మీకు ఆటోమేటిక్ గా మెయిల్ ఏం రాశాను అని మీకైతే తెలుస్తుంది. సో ఈ విధంగా నేనైతే మాత్రం ఒక 2 మెయిల్స్ అయితే నేను సబ్మిట్ అయితే చేశాను ఇక్కడ సేమ్ అకౌంట్ కి. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, మెయిల్స్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు వీలుంటే ఈ ఇమేజ్ అంటే వి కుడ్ నాట్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ, అలాగే అప్లోడ్ యువర్ ఐడి. సో దీని తర్వాత మనం ఐడి సబ్మిట్ చేస్తే మనకి ఎర్రర్ అని చూపిస్తాయి కదా, ఈ 3 ఫొటోస్ ని కూడా అటాచ్ చేసి మెయిల్ సబ్మిట్ చేసిన తర్వాత 48 అవర్స్ మరి మీరు అకౌంట్ లాగిన్ అవ్వకండి. 48 అవర్స్ తర్వాత సేమ్ అదే గూగుల్ క్రోమ్ లో మీరు అకౌంట్ లాగిన్ అయితే అప్లోడ్ అయ్యే ఫోటో అంటది. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత యూ సబ్మిట్ ఆన్ అప్పీల్ అనుకుంటూ చూపిస్తుంది. దాని తర్వాత మనకి 5 to 10 minutes లోనే యు ఆర్ బ్యాక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చూపిస్తుంది. కింద డన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మీరు పైన మొత్తం కూడా టైం అయితే మొత్తం కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇది మనకి లైవ్ లో ఓపెన్ అయిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మనం ట్రై చేసిన ట్రిక్ తోని అక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇన్స్టాగ్రామ్ అయితే రివ్యూ అడుగుతుంది. సో అదంతా కూడా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కాంటాక్ట్ అవన్నీ కూడా ఓకే అని చూపిస్తుంది. ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ ఏది లాగిన్ అవుతున్నారని చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ మనము ప్రాబ్లం నుంచి వెళ్ళి సాల్వ్ అయిన అకౌంట్నే కదా, దానికి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే సెటప్ చేసుకోమంటుంది. సో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు మళ్ళీ అవే అడుగుతుంది కొన్నిసార్లు. అప్పుడు మీరు ఏం చేయండి, పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేసి instagram.com అనగానే చూడండి మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ సేవ్ యువర్ లాగిన్ ఇన్ఫో అని చూపిస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ ఫోటో మీద కూడా క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ యూజర్ ఐడి కూడా మనకైతే పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. చూసారు కదా లైవ్ ప్రూఫ్ లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనకి ఎంత సేపట్లో ఓపెన్ అయిపోయింది అనేది. సో మీరు కూడా ఇందాక చెప్పినట్టుగా ఫేస్బుక్ సపోర్ట్ టీమ్ కి అప్పీల్ మెయిల్స్ ద్వారా పంపించండి, రిజల్ట్ కన్ఫర్మ్ గా ఉంటది. అది కూడా మీరు మీ లింక్ అయిన ఈమెయిల్ తో కనుక పంపించారనుకోండి, ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాత కొంతమందికి డైరెక్ట్ గా లింక్ వస్తుంది లాగిన్ అయ్యి ఐడి సబ్మిట్ చేయముందు. కానీ కొంతమందికి అయితే మాత్రం ఐడి సబ్మిట్ చేసిన తర్వాత ఫ్యూ మినిట్స్ తర్వాత మనకి లింక్ అయితే వస్తుంది.